శ్రీకాళహస్తిలోని జయరామారావు పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురువారం తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్లో భోజనం నాణ్యత, రుచి తనిఖీ చేశారు. భోజనానికి విచ్చేసిన వారిని ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్లో పనిచేసే సిబ్బంది భోజనానికి వచ్చే వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సంతృప్తికరంగా భోజనాలు వడ్డించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టడం, పేదల ఆకలి తీర్చడం మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారని గుర్తు చేశారు. కడుపు నిండా పెట్టాలని మా సార్ ఇచ్చిన ఇది పేదవాడి కడుపు నిండా పెడితేనే ఇది యాక్చువల్లీ తెలుగు మళ్ళీ వేయచ్చు. ఇప్పుడు పెట్టద్దండి, మళ్ళా మళ్ళీ వేస్తూ కదా అదేంటి తీసుకోండి. ఎంతమంది పెడతారు రోజు? 750 వాళ్ళని బట్టి తగ్గిపోతారు. 5 రూపాయలు ఇన్ని వెరైటీస్. మానవుడు 100 సంవత్సరాలు హాయి ఉండాలి. బాగుంది. ఓకేనా? ఓకే. ఈరోజు టౌన్లో అన్నా క్యాంటీన్ విజిట్ చేయమని చెప్పి మరి అందరు దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి థర్స్డే లేదా వాళ్ళు ప్రతి థర్స్డే చెప్తున్నారు, నేనైతే వారానికి 2 రోజులు సర్ప్రైజ్ విజిట్ 2-3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో దానికి ఎప్పటికట్టు విజిట్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్ చేస్తున్నాం. చక్కటి భోజనం 5 రూపాయలు కడుపు నిండా మరి అన్న పెట్టి అన్నదాత సుఖీభావ అని కడుపు నిండా తిన్న ప్రతి పేదవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని మరి మనసారా కడుపారా దీవించి ఆయన 100 ఏళ్ళు చల్లగుండాలని చెప్పి మాడుతున్నారు. ఇది కూడా అందరితో ఇంటరాక్ట్ అయ్యాం. శ్రీకాకుళం నుంచి, విజయవాడ నుంచి, ఇక్కడ టెంపుల్కి వచ్చిన భక్తులు, టెంపుల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా తింటున్నారు. నిజంగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నాకు బాబు గారు కనిపించారు. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, ఇంతమంది కడుపులు నింపుతున్నాడంటే మహానుభావుడు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడుతున్నాడంటే నిజంగానే ఆయన కుటుంబము 100 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తూ, అలానే ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా సాంబార్ కావచ్చు, ఈరోజు బీరకాయ కూర ఉంది, క్యారెట్ కూర ఉంది, పెరుగు, రసము, పచ్చడి, ఊరగాయ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టి పేదవాడి కడుపుతున్న చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మీ కింద పనిచేసేదానికి అవకాశం ఇచ్చినందుకు ఆ ఈశ్వరుడు గారిని, ఈశ్వర స్వామి కూడా నేను ప్రతి జన్మలు కూడా బాబు గారి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.